బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రెండవ రోజు నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పద్మజ, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సంయుక్తంగా మొక్కలను నాటారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ వనం మనం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాలలో 100 మొక్కలను నాటామని తెలిపారు. మొక్కలు నాటడం వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ఆక్సిజన్ అందుతుందన్నారు. నగర పంచాయతీని పచ్చదనం చేసేందుకు కృషి చేస్తామన్నారు. నగరంలోని ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలలో మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అధికారులు, మెప్మా సిఓ నర్మదా, మెప్మా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇట్లా సార్, ఇటుకు నిలబడుకోండి, మీరు ఇట్లా వచ్చేస్తారు, ముందుకు వచ్చేయండి. మీరు కమిషనర్ గారు కనపట్ల స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఈరోజు రెండవ రోజు పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా వనం మనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నగర పంచాయతీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ఎంఆర్ఓ గారి ఆఫీసు, అట్లనే ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రంలోను, స్థానిక పోలీస్ స్టేషన్లోను, ఈఎల్ఆర్ఆర్ హై స్కూల్లోను దాదాపు ఈరోజు 100 మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గతంలో ప్రారంభించాము. ఇప్పుడు మరలా ప్రారంభించి మన నగర పంచాయతీ మొత్తాన్ని పచ్చదనం చేయాలనేది ఒక కోరిక. మొక్కుంటే ఆక్సిజన్ వదిలి మన ఆరోగ్యాలకు అందరికీ పనికొస్తుంది. ఈ పర్యావరణంలో భాగంగా ప్రతి ఒక్క మహిళ అయితేమి, ప్రతి ఒక్క ఇంటి యజమాని అయితేమి వారి ఇంటికి ఒక మొక్కను సప్లై చేస్తున్నాము. ఆ మొక్కని నాటి దాన్ని పెద్దది చేసి ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందించే విధంగా మన ఊరు అంతా మొత్తం పచ్చదనంగా ఉండేటట్టు చేస్తానని మా పొదుపు మహిళలైతేమి, ప్రతి అధికారిని అయితేమి, ప్రతి ప్రజాప్రతినిధిని అయితేమి ఈ మూలంగా నేను కోరుకుంటున్నాను. దయచేసి అందరూ సహకరించి మన పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా దీనికి సహకరించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్క నాటాలని కోరుకుంటున్నాను.